మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఇది ఇంగ్లీష్ వెర్షన్లో మనం పరిశీలన చేస్తే, ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. విచ్ వాజ్ లాస్ట్, ఏదైతే మనం పోగొట్టుకున్నామో దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని ఈ వాక్యము మనకు తెలియచేయబడుతూ ఉంది. అంటే మనము పోగొట్టుకున్నది, నశించినది, పోగొట్టుకున్నది ఏంటి? ఉదాహరణకి మన సమాజంలో ఒక ఆయనకు చాలా ఆస్తి ఉండేది, చాలా ధనం ఉండేది. ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయింది, డబ్బు పోయింది, చివరికి ఆరోగ్యం కూడా పోయింది అన్నప్పుడు సమాజంలో మనం ఒక మాట అంటాం, చాలా నాశనం అయిపోయాడు వీడు అంటాం. వీడి కొరకు ప్రార్థన చేద్దాం, చాలా నాశనం అయిపోయింది, బోల్డ్ అంత ఆస్తి ఉండి. అంటే ఒకప్పుడు ఆస్తి ఉండేది, ఇప్పుడు అది పోగొట్టుకున్నాడు. అలాగే దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, నశించిన దానిని వెదక రక్ష అంటే మనం ఏం పోగొట్టుకున్నాం, ఏం పోగొట్టుకుని నశించిపోయాం అని ఆలోచన చేయవలసిన వారమే. అంటే ఒకప్పుడు మనకి ఉన్నది ఇప్పుడు మనకి లేదు అని అర్థం, పోగొట్టుకున్నాము అనేటువంటి అర్థము ఈ వాక్యములు మనము గమనించాలా. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము అని నరుణ్ణి నిర్మించి నరునికి దేవుని స్వరూపం ఇచ్చాడు, నరునికి దేవుని పోలిక ఇచ్చాడు, నరునికి దేవుని మనసు ఇచ్చాడు. ఈ మూడు చాలా శ్రేష్టమైనవి. దేవుడు నరునికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు ఏమిటంటే, ఒకటి దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని మనస్సు అని మనం గమనించాలి. అయితే వీటిని మనము కలిగి ఉన్నామా, పోగొట్టుకున్నామా? కలిగి ఉంటే చాలా మంచిదే. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యం పరిశీలన, పౌలు అంటాడు కదా, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. అంటే పౌలు గారి ఉద్దేశంలో దేవుడు తన స్వరూపముని ఇచ్చాడు, కానీ అది మీరు పోగొట్టుకున్నారు. అది మరలా, అది క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు, అది మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంత కష్టపడుతూ ఉన్నాడు. అంటే ఏదో విధంగా సంఘము, మనము కోల్పోయినటువంటిది ఆయన స్వరూపాన్ని తిరిగి చేర్చడానికి, తిరిగి ఇవ్వడానికి, క్రీస్తు స్వరూపము తిరిగి ఇవ్వడానికి ఆయన ప్రసవ వేదన పడుతున్నాడట. ఈ రోజుల్లో మరి యొక్క ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ వారు ఈ యొక్క ప్రయత్నాలు చూస్తూ ఉంటే, వాళ్ళు వ్యయ ప్రయాసలు చూస్తూ ఉంటే నాకు ఇదే బోధపడుతూ ఉంది. పౌలు అన్నట్లుగా క్రీస్తు స్వరూపము ఈ వింటున్నటువంటి వారికి, సంఘానికి, సమాజానికి మరలా తిరిగి ఏర్పడాలని వారు చేయుచున్నటువంటి ఈ కృషి ఒక విధంగా ప్రసవ వేదన లాంటిదే. కనుక వాక్యము విన్నటువంటి ప్రజలారా, యవనస్తులారా, సంఘమా, మనం పోగొట్టుకున్నాం, మరలా ఏర్పడాలని పౌలు కోరుకుంటున్నాడు. ఏం పోగొట్టుకున్నాం? దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. రెండవది దేవుని పోలిక. అది కూడా ఉందా లేదా? ఒకప్పుడు దేవుడు ఇచ్చాడు మనకి, దానిని పోగొట్టుకున్నామో లేదో చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, మరియు
మనము మంచి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతము. అంటే మనము ఇప్పుడు మట్టి నుండి పుట్టిన వాని పోలిక ఆదాము పోలిక వచ్చింది మనకి. ఆదాము పాపములో మనం కన్నాడు. అయితే అసలు పోలిక దేవుని పోలిక, పరలోక సంబంధి పోలిక ధరించాలని ఆయన సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చూసారా పోలిక? ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళ నాయన పోలిక, వీళ్ళ అమ్మ పోలిక అని అంటారు. మనము దేవుని బిడ్డలం కనుక మన పోలిక ఎలా ఉండాలంటే క్రీస్తు పోలికగా ఉండాలి మనం. అప్పుడే మనము నిజమైనటువంటి క్రైస్తవులంగా ఉంటాం. అయితే ఆ పోలిక కూడా పోగొట్టుకున్నాము కనుక మరలా తిరిగి రావాలని, మరలా అది తిరిగి ఇవ్వాలని యేసయ్య మరి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక పోలిక కూడా మనం పోగొట్టుకున్నాం. ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, ఆయన పోలికను పోగొట్టుకున్నాం. మూడోది దేవుని మనస్సు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అంటే ఇప్పుడు ఉందా? లేదు. కానీ క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉంటే మీరు రక్షించబడతారు. మీరు ఈ యొక్క స్వభావం, మనస్సు, మీ యొక్క బుద్ధి క్రీస్తు బుద్ధి కావాలి, క్రీస్తు యొక్క మనస్సు కావాలి. కనుక మనము ఈ మూడింటిని పోగొట్టుకున్నాం. ఎలా పోగొట్టుకున్నాం? ఒకప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు ఏదైనా వనంలో. అయితే ఎలా పోగొట్టుకున్నాం అని ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. అది గొర్రెల దొడ్డు ఉంది అనగా ఏదైనా వనము దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైనా వనములో అవ్వ ఆదాములకు దేవుని యొక్క స్వరూపము, దేవుని పోలిక, దేవుని మనసు ఇచ్చాడు. అయితే ఒక దొంగ, అపవాది ద్వారమున ప్రవేశించకుండా, దేవుడు రోజు ద్వారం అంటూ వచ్చేవాడు, కానీ వీడు దొంగగా మరి దొడ్డి మార్గములో వచ్చాడు. అది వచ్చి ఏం చేశాడు? దోచుకున్నాడు. ఆడు దొంగ, దోచుకుంటానికి వచ్చాడు. ఆడు అవని మాయ చేసి మోసపరిచి దోచుకున్నాడు. 8వ వచనం కూడా చూసినట్లయితే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. అది అంటే యేసయ్య కంటే ముందు ఎవడొస్తున్నాడు? దొంగ వచ్చేస్తున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినప్పుడు వాడికి బర్త్డే చేసేటప్పుడు ఏమంటామంటే, పరలోక రాజ్యం ఎలాంటి వారిది అని ప్రసంగం చేస్తూ ఉంటాం, అతనిని దీవిస్తూ ఉంటాం. ఆడికి 12, 15, 20 సంవత్సరాలు యుక్త వయసు వచ్చేటప్పటికి ఏమంటామంటే, నీవు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి పరుచుకుందురు, నీ వాక్యమును బట్టియే కదా అని మళ్ళీ ఆడికి ప్రసంగం చేస్తాం. ఒకప్పుడు పరలోక రాజ్యం ఎలాంటి వారిదే. వాడిప్పుడు 20 సంవత్సరాల వయసు వచ్చింది, వాడి ఆలోచన మారింది, వాడి బుద్ధి మారింది, వాడి మనసు మారింది, వాడి పోలిక మారిపోయింది. అంటే ఈలోగా ఏమైంది? దొంగ దొడ్డి మార్గమును వచ్చి ముందుగాడు మనసును దోసుకుపోయాడు. అది సరే, వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగ. ఆ దొంగ అపవాది అయినటువంటి ఆ దొంగ ఏం చేశాడంటే, మనకున్నటువంటి సమస్తాన్ని దోచుకుపోయాడు. మనకు ముందుగా ఆడే వస్తాడు. మన పిల్లోడు మనసును పాడు చేయడానికి ఆడే వస్తాడు. ఆ పిల్లోడు మనసులో మొత్తము కకావికం చేసేసి వాడి యొక్క మనసును పాడు చేసేస్తాడు.
దేవుని స్వరూపాన్ని పాడు చేసేస్తాడు, దేవుని యొక్క పోలికను తీసేస్తాడు, దేవుని మనస్సును దోచుకుపోతాడు. సరే అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, మొత్తము మత్తయి సువార్త 4:9 ప్రకారంగా యేసయ్యను ఒక ఎత్తైనటువంటి పర్వతం మీద తీసుకెళ్ళి ఈ పట్టణములో దీని యొక్క వైభవాన్ని చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, అంటే ఇప్పుడు ఈ దోచుకుపోయినవన్నీ కూడా ఈ ప్రపంచం యొక్క సర్వము ఎవరి ఆధీనంలో ఉంది? నీ మనసు ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను యొక్క ఆధీనంలో ఉంది. కనుక యేసయ్యనే ఈ మాట అంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాడు. కాబట్టి మనము పాపము చేసి సాతానుకు లోబడటం వల్ల వాడు దోచుకుపోయాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన మనస్సును దోచుకుపోయాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆయన పోలికను దోచుకుపోయాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన మనస్సును కూడా దోచుకుపోయాడు. మరి ఎక్కడ దాచాడంటారు? అటుపోయి ఎక్కడ దాచాడు? సాతానుడు ఎక్కడ దాచాడంటే, సాతానుడు ఎక్కడుంటే అక్కడ దాస్తాడు, అంతే కదా. మరి సాతానుడు ఎక్కడున్నాడు? యెషయా గ్రంథము 14:14 మనం పరిశీలన చేసినట్లయితే ఇలాగ పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఎవరి గురించి మాటలు? లూసిఫర్ గురించి. ఒకప్పుడు లూసిఫర్ తేజో నక్షత్రం, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఆ లూసిఫర్ను ఉంచాడు. అయితే వాడు అనుకున్నాడట, మేఘమండలమే మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. పాపం వచ్చేసింది మనసులోకి. దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకునేప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని 15వ వచనాన్ని పరిచయిస్తే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అంటే దేవుడు దాని మనసును ఎరిగిన దేవుడు. నీవైనా నేనైనా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క స్వరూపము, దేవుడు మనకిచ్చినటువంటి ఆయన యొక్క మనస్సు స్వభావమును మనం కలిగి ఉండి ఆయనకి విధేయులముగా జీవించినప్పుడు దేవుడు మనలను నిరంతరము కూడా హెచ్చిస్తూ ఉంటాడు. లేనట్లయితే నేను దేవుని కంటే గొప్పవాడను, నేను దేవుని కంటే తెలివైన వాడను, నేను దేవుని కంటే ఉన్నతమైన వాడననేటువంటి భావం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీ పతనము ప్రారంభమవుతుందని తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి సాతానుడు కూడా పాతాళములో ఒక మూలకు త్రోసేశాడు దేవుడు. అంతేకాదు, పునాడు తోసేసాం, వాడిని వెంబడించినటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఈవులను వాడు దోచుకొని 17వ వచనాన్ని పరిశీలన చేస్తే, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాసములకు పోనీయని వాడు ఇతడేనా. చెర ఎక్కడ ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఈ యొక్క స్వభావము, పోలిక, మనస్సును వాడు మనల్ని చెరలో ఉంచాడు. ఆ చెర ఎక్కడుంది? నరకములు, పాతాళమునకు, నరకములు ఒక మూలను త్రోయబడితివి. వాడు అక్కడే ఉన్నాడు గనుక అక్కడే దాచాడు గనక దానిని వెతకాలి.
అంటే మనం పోగొట్టుకున్న వాటిని వెతకాలి. పోగొట్టుకున్న దానిని వెతకాలి అంటే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు, నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఎక్కడికి వెళ్ళాలి? పాతాళము వెళ్ళాలి. అది అంటే మనం పోగొట్టుకున్నాయి ఎక్కడ దాచాడు? చెర ఎక్కడుంది? పాతాళములో ఉంది, సాతాను వశములో ఉంది గనక సాతానుని జయించి దానిని విడుదల చేయాలి అంటే పాతాళం వెళ్ళాలి. పాతాళం ఎవరు వెళ్తారు? మరణించిన వారు మాత్రమే వెళ్తారు. మరణము రెండు రకాలు. ఒకటి, పాపములో ఉండి చనిపోయినట్లయితే దానిని పాప మరణం అన్నారు. పాపి పాపములో చనిపోతే పాతాళం వెళ్తాడు. అలాగే దేవుడు నీతిమంతుడుగా మనల్ని చేశాడు. నీతిగా జీవించి ఈ లోకంలో ఆయన ఇచ్చినటువంటి మనసును, ఆయన ఇచ్చినటువంటి స్వభావమును, ఆయన ఇచ్చినటువంటి పోలికను నిలబెట్టుకుని దేవుని బిడ్డలుగా మనము నీతిగా జీవించినట్లయితే మనము నీతి మరణము పొందుతాం. నీతి మరణం ఎవరైతే ఈ దేవుని యందు నిద్రించామో వాళ్ళు పరలోకం వెళతారు, వాళ్ళకి మరణం ఉండదు. కాబట్టి ఇప్పుడు పాతాళం వెళ్ళాలంటే ఎలాంటి మరణం పొందాలి? పాప మరణము పొందాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి పాప మరణం పొందడానికి రావాలి. పాప మరణం పొందడానికి రావాలా? కాబట్టి ఒకసారి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో ఒక సినగోగ్ అంటే ఒక చర్చికి వెళ్ళాడు. ఆయన చర్చికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రబ్బీలు, పెద్దలు, శాస్త్రులు, పరిచయులు ఆయన బైబిల్ చదవమన్నారు. ఆయనకి యెషయా గ్రంథము ఇవ్వబడింది. యెషయా గ్రంథము పరిచారకుడు తెచ్చి, అప్పుడు ఇలాగ మనకు పేపర్ ఉండేది కాదు, తోలు చుట్టలు ఉండేవన్నమాట. ఒక గ్రంథమే చాలా బరువు కలిగినటువంటి గ్రంథం. దాన్ని ఇలాగా ఓపెన్ చేసి అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు ఆయనకి ఈ వచనం వచ్చింది చూడండి. లూకాసు వార్త 4:17 ఆయన ఇలా చదివాడు గ్రంథము నుండి, యెషయా గ్రంథము నుండి 17వ వచనం 4:17 ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి. అది చెర అంటే ఈ లోక సంబంధమైనటువంటి చెరసాలు కాదు. ఏదైతే మన ఈవులు, సాతాను చెరలో ఉన్నాయే వాటిని విరిపించడానికి, విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, హితవత్సరము ప్రకటించుటకును దేవుడు నన్ను అభిషేకించను, పంపాను, అందుకే వాళ్ళకి వచ్చాను అన్నాడు. అంటే ఆయనే ప్రకటించుకున్నాడు. ఆయన నేను చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాను అన్నాడు. అంటే చెర ఎక్కడుంది? పాతాళములో ఉంది. ఈ చెర మరి ఆ చెర పాతాళములో ఉంది కనుక యేసయ్య పాతాళం వెళ్ళాలి అంటే మరణించాల. మరణము ఎవరికంటే మనుషుడికే మరణం, దేవునికి మరణం ఉండదు. మనుష్య కుమారుడికే మరణం, దేవుని కుమారుడికి మరణం ఉండదు కనుక ఆయన దేవుని కుమారుడిగా వస్తే మరణించి పాతాళం వెళ్ళడానికి వీలుండదు. కాబట్టి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి. అది మనుషుడికి ఎందుకు పుట్టాలి? మరణించడానికి అన్నమాట. జాతక అర్థం చేసుకోండి. మనుష్యుల పోలికగా పుట్టి
దేవుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఆకారం అంటే చూడండి, దేవుని మనుష్యుడు ఆకారమే, కానీ ఆయనకి ఏ స్వరూపం ఉంది? దేవుని స్వరూపం పోగొట్టుకోలేదు. ఆయన మనుషుడిగా పుట్టినా, మనం కూడా మన తల్లిదండ్రులకు పుట్టినా మనకి ఏ స్వరూపం ఉండాలి? దేవుని స్వరూపమే ఉండాలా. మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపున. మరణము పొందునంతగా అంటే సరిపోదా? లేదు, క్లారిటీ ఇవ్వాలి. ఏం క్లారిటీ? మరణాలు 2 ఉంటాయి. ఒకటి నీతి మరణం, రెండవది పాప మరణం. పాప మరణం అనగా సిలువ మరణం. పాపిని శిక్ష సిలువ, పాపికి మరణం సిలువ శిక్ష. కాబట్టి పాపం చేస్తేనే ఆ మనిషినికి సిలువేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా పాప మరణములోనే మరణించాలి గనుక, ఎందుకంటే పాతాళం వెళ్ళాలి గనుక, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై. సిలువ మరణం అనగా పాప మరణం. పాపం ఆయనది కాదు. ఈ లోక పాపం అంతయు కూడా ఆయన మీదేసుకుని, మన పాపమంతా కూడా ఆయన మీదేసుకుని ఆయన పాప మరణము పొందుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మరణించి పాతాళం వెళ్ళాలి గనుక. అది అర్థమైంది కదండి. ఒకటి, ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకంటాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఆయన వచ్చెను. మనుష్య కుమారుడుగా ఆయన వచ్చాను. మనుష్యుడిగా వారు ఎందుకంటే చనిపోవటానికి. చనిపోయి పాతాళం వెళ్ళాలంటే పాప మరణములో చనిపోవాలి. కాబట్టి మన పాపం అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన సిలువ మరణము పొందినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక మనుష్యుడిగా వచ్చినటువంటి ఆయన పాప మరణము పొంది పాతాళం వెళ్ళాలి. పాతాళం అనేది, ఒకవేళ మనము పాతాళం వెళ్ళాం అనుకోండి, ఇక తిరిగిరాం. ఆ చెరలో విడిపించుకోవడానికి మన వల్ల అవ్వదు. ఈ భూలోకంలో ఎవరి వల్ల కూడా ఒకసారి పాపంలో చనిపోతే పాతాళం. చూడండి, ధనవంతుడు లాజరు కథ, ఆ యొక్క ఉపమానములో అక్కడ అంటాడు, ధనవంతుడు అంటాడు, అబ్రహామా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లాజరును పంపించు. తన యొక్క చిటికెన వేలు నీటిలో ముంచి నా నాలుక మీద ఉంచినప్పుడు నా దాహం తీరుతుంది అన్నప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా, మీ దగ్గర నుండి మా దగ్గరికి కానీ, మా వద్ద నుండి నీ దగ్గరికి కానీ రావడానికి వీలు పడదు. ఎందుకంటే దాటలేనంత అగాధము ఉంది. ఒకసారి గనక పాతాళం వెళ్ళావా, ఒకసారి గనక నరకము వెళ్ళావా, ఎట్టి పరిస్థితిలోనూ ఇక నీవు తిరిగి రావడానికి నీకు అవకాశము లేదు. ఏదైనా అవకాశం ఉంటే బ్రతుకున్నటువంటి ఇప్పుడే నీకు అవకాశం ఉంది. నువ్వు పాతాళం వెళ్ళాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా నిర్ణయించుకునేటువంటి అవకాశము దేవుడు ఇదిగో ఈ రక్తమాంసములు కలిగినటువంటి ఈ శరీరానికి, నీ ఆత్మకు ఇచ్చాడు. కనుక అందుకే ఒకసారి ఇంకొక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు మరి ఆ మరుసటి దినాన్న ఆయనను సిలువేయబోతూ ఉన్నారు. ఆ రాత్రి గెత్సేమనే వనములో వేదన పడుతూ ఉన్నాడు. ఏంట వేదన అంటే, ఆయన చెమటట నేలను పడుచున్నటువంటి రక్త బిందువుల వలె కార్యను అని రాయబడుతూ ఉంది. అంత వేదన పడ్డాడు. ఎందుకంటే ఏంటో తెలుసా, నేను రేపు నన్ను సిలువేస్తాను, ఈ లోక పాపములన్నీ కూడా నా మీద వేసుకుని నేను పాపిగా సిలువ మరణం పొందుతూ ఉన్నాను. నేను సిలువ మరణము పొంది పాతాళం వెళ్తాను, నరకం వెళ్తాను. అక్కడి నుంచి నన్ను తిరిగి
తిరిగి ఒకవేళ దేవుడు నా చెయ్యి విడిస్తే, అందుకే సిలువలో అన్నాడు, దేవా దేవా నన్నేల నా చెయ్యి విడిచితివి అన్న. దేవుడు చెయ్యి విడిస్తే యేసుక్రీస్తు కూడా వెనక రాడు. ఒకవేళ దేవుడు నా చెయ్యి విడిస్తే నా పరిస్థితి ఏంటి? అలాంటి వేదన నీకున్నదా? ఒకసారి ఆలోచన చేయండి. అంతగా ఆయన విలపించాడు. నరకం వెళ్తున్నాను, పాతాళం వెళ్తున్నాను, అక్కడి నుంచి తిరిగి రాకపోతే నా పరిస్థితి ఏంటి? నేను పాతాళములో విడిచిపెట్టబడితే నా పరిస్థితి ఏంటని యేసుక్రీస్తే ఆలోచించాడండి. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడైనా నేను పాతాళం వెళితే నన్ను తిరిగి తెచ్చేది ఎవరు అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ పాతాళం వెళ్లకుండా ఏసే పాతాళం వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయినా ఆయనకు ఒక అభయం ఉన్నది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో ఒక అభయం ఉన్నది. చూడండి, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పెట్టనివ్వవు. ఇక్కడ యేసయ్య సిలువలో మరణిస్తాడు, పాతాళం వెళ్తాడు. అయినా పాతాళం వెళ్ళినటువంటి ఆయనను దేవుడు విడిచిపెట్టాడు. అది ఒక అభయం ఇచ్చాడు. అది చూడండి, అభయం ఇచ్చాడు. నువ్వు పాతాళం వెళ్తావయ్యా, ఈ నశించిన దానిని వెదక రక్షించడానికి సిలువలో మరణించి సిలువ మరణాన్ని పొంది పాతాళం వెళ్తావు. అయినా పాతాళములో నీ ఆత్మ విడిచిపెట్టబడదు. ఇంకొక వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. యేసయ్య శరీరం కుళ్ళిపోలేదు. ఈ రెండు నెరవేరాయి. కాబట్టి దేవుని వాక్యము యేసుక్రీస్తులో నమ్మడానికి ఇంతకన్నా గొప్ప ఆదరణ ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మనము యేసు ప్రభు సిలువలో మరణించి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన వాక్యానుసారముగా ఎక్కడికి వెళ్ళాలి? పాతాళం వెళ్ళాలి. అయితే ఆయన ఒంటి మీద వస్త్రము లేదు. ఉన్న వస్త్రాన్ని సైనికులు పంచేసుకున్నారు. అయితే చూడండి, యెషయా గ్రంథము పాతాళం వెళుతూ ఉన్నటువంటి సంఘటన ఆ యెషయా గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు సిలువలో మరణించి పాతాళము వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. పాతాళములో సాతానుడు ఉన్నాడు, యేసయ్య వెళుతూ ఉన్నాడు. 63వ అధ్యాయం 1వ వచనం, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? అది రక్తవర్ణ వస్త్రములు ధరించి. నిజానికి యేసయ్య ఒంటి మీద వస్త్రాలు లేవు. అయినా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్య నడినెత్తు నుండి అరికాలు వరకు గాయములే, దెబ్బలే. ఆయన రక్తము శరీరం అంతా కూడా ప్రవహించింది. అంతేకాదు, కనీసం ముఖం మీద ఉన్న రక్తపు బొట్టును కూడా తుడుచుకోవడానికి ఆయన చేతులలో మేకులు కొట్టేశారు. అయితే శరీరం అంతా ప్రవహించినటువంటి రక్తము గడ్డగట్టి వస్త్రము లేని యేసయ్యకు రక్త వస్త్రం అయ్యింది. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన అలాగుంటుంది. మనుషుడు యేసుక్రీస్తు శరీరం మీద వస్త్రాన్ని తీసేశాడు, కానీ దేవుడు యేసుక్రీస్తు శరీరం మీద రక్తవర్ణ వస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. మనిషి యేసుకు మరణమిచ్చాడు, దేవుడు యేసుకు పునరుద్ధానాన్ని ఇచ్చాడు. ఏది గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. మనిషి అనుకుంటాడు చంపేశాం, ఇక్కడ తోటి అయిపోయింది అనుకుంటాడు. నో, అది నీ అవివేకం, అది నీ అజ్ఞానం. దేవుని దృష్టిలో నీ జ్ఞానం ఎంత? వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు యేసయ్యని చంపడానికి.
యేసయ్య చనిపోయి పాతాళం వెళ్ళి ఆ చెరలో ఉన్నటువంటి వస్త్రాన్ని, ఆ చెరలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ప్రకటించాడే, అదే సంభవిస్తూ ఉందనేటువంటి విషయం. అక్కడ చూడండి, చక్కగా ఒక డైలాగ్ రూపంలో అంటాడు కదా, నీ వస్త్రము శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? మరి ఆన్సర్ చెప్పాలి కదా. అక్కడి నుంచి యేసయ్య వస్తున్నాడు, ఈ యొక్క సింహాసనం మీదేమో సాతాను కూర్చున్నాడు. అడిగాడు, ఎవరయ్యా నువ్వని. యేసయ్య అన్నాడు, నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాత్సుడునైన నేనే. ఎవరంటారు ఈ మాటలు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే. ఏంటి నీతి? యేసయ్యకున్నటువంటి నీతి ఏంటి? ఒకసారి ఆలోచన చేద్దాం. యేసయ్య సిలువలో, అంటే సిలువ అనేది చాలా హేయకరమైనది, సిలువ అనేది శాపకరమైనది. అలాంటి సిలువలో మరణించడం నీతా? దెబ్బలు తినడం నీతా? ఊరందరి పాపాలు ఆయన మీద తీసుకోవడం నీతా? చనిపోవడం నీతా? ఏంటి నీతి? అంతేకాదు, మనం చూడండి, ఇప్పుడు నా నా కుమారుడు ఉన్నాడు, వాడికి ఒక విలువైనటువంటి బంగారపు గొలుసు, ఒక డైమండ్ రింగు, ఇంకా కొన్ని మంచి వస్త్రాలు ఇచ్చాను. వాడు ఎక్కడో తాకట్టు పెట్టేశాడు. తాకట్టు పెట్టేసిన తర్వాత వేవిరా అని అడిగితే లేవు, పోగొట్టుకున్నాడు, నాశనం అయిపోయాడు. అప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అని 4 తన్ని అది పట్టురావడం నీతా? నా పిల్లవాడు వాడి దగ్గర తాకట్టు పెట్టడం, వాడికి అప్పగించేయడం నేరం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి వాడికి ఏమి రుణపడి ఉన్నాడో నా బిడ్డ, అది వాడికి తీర్చి, అది తిరిగి ఆ ఈవులను, ఆ వస్తువులను విడిపించి తీసుకురావడం అనేది నీతి. యేసయ్య కూడా అదే చేశాడు. ఏదైతే ధర్మశాస్త్రం మీద మనము చేయకూడని పనులు చేసి అధికారాన్ని, మనకున్నటువంటి దేవుని స్వరూపమును, దేవుని పోలికను, దేవుని మనసును సాతానుడికి తాకట్టు పెట్టేశామో, యేసయ్య వచ్చి ఆ రుణము చెల్లించాడు. నీవు రాళ్ల దెబ్బలు రుణపడి ఉన్నావు. యేసయ్య తన శరీరమందు రాళ్ల దెబ్బలు అనుభవించాడు, రక్తము కార్చాడు. లేకపోతే దేవుడికి శరీరం ఎందుకు? మనుష్యుడిగా వచ్చాడు గనుక రక్తం ఉంది. ఆ రక్తాన్ని కార్చాడు, రుణము తీర్చాడు, మరణించాడు, రుణము తీర్చాడు. మనము మరణించాలి. వాడికి అప్పుగా ఉన్నాం, రుణంగా ఉన్నాం గనుక ఆ రుణమును తీర్చాడు. తీర్చి ఆ తీర్చినటువంటి ఆ యొక్క విజయముతో పాతాళం వెళ్ళంటున్నాడు, నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాత్సుడినైనా నేనే. 2వ వచనాన్ని చూసినప్పుడు మళ్ళీ సాతానుడు అడుగుతున్నాడు, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షాగానుగను త్రొక్కుచుండు అని బట్టల వలె ఉన్నవేమి? ద్రాక్షగానుగులు, పూర్వకాలం ద్రాక్షగానుగులు తొక్కితే ఆ ద్రాక్ష అది అంతా చెంది బట్టల మీద పడ్డప్పుడు రక్తపు డాగుల్లాగా ఉండేవన్నమాట. యేసయ్య అంటున్నాడు చూడండి, నిజమే, ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనములలో ఎవడనో నాతో కూడా ఉండలేదు. నాకు 12 మంది శిష్యులు ఉన్నారు, వేలాది మంది జనసమూహం ఉన్నారు, కానీ ఎవడు కూడా సిలువలో నాకు సహాయం చేయడానికి రాలేదు. నేనొక్కడే సిలువను మోశాను, ద్రాక్షగానుగను త్రుక్కాను అని ఆయన
బోధిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సిలువలో మరణించినటువంటి యేసయ్య పాతాళము వెళ్ళి సాతానుతో మాట్లాడినట్టుగా, సాతాను అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పినట్లుగా దేవుని గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరండి యేసు ప్రభు చనిపోయి పాతాళం వెళ్ళాడు అనడానికి ఇంకేమైనా రుజువులు ఉన్నాయా? ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు రాస్తూ ఉన్నాడు. 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనాన్ని పరిశీలన చేద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చెరను చెరగా పట్టుకొని పోయి, ఏ చెర అనగా సాతాను వశములో ఉన్నటువంటి చెరను ఆయన సాతానును ఓడించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ చెరను ఈయన చెరగా పట్టుకుని పోయాడు. ఇది భావం. అంటే ఆరోహణమైనప్పుడు, ఆరోహణం అంటే ఏంటి? యేసు ప్రభు ఈ సిలువపై మరణించి ఆయన పాతాళం వెళ్ళాడు అని. కింద చూడండి 9వ వచనం. ఆరోహణం అంటే అనుమానం వస్తుంది, కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా? భూమిని విడిచిపెట్టడాన్ని ఆరోహణం అంటారు. అది కింద పైన అని కాదు. అందుకే అంటాడు చూడండి 9వ వచనములో, ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. అంటే నీలోటోడు ఇలాగే సమాధానం ప్రశ్న అడుగుతాడని. ఏమండి ఆరోహణం అంటే అలా పైకి వెళ్ళిపోవాలి కదండి, మరి పాతాళం మేము కింద ఉంటుంది కదండి, మరి ఇలాగా అంటావని పౌలుకి ముందే తెలుసు. అందుకే 9వ వచనం రాశాడు చూడండి, ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థం ఇచ్చుచున్నది కదా. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సిలువలో మరణించి పాతాళం వెళ్ళి. మళ్ళొకసారి చూడండి, ఆయన మరణించాలంటే మనుష్య కుమారుడిగా రావాలి, పాతాళం వెళ్ళాలంటే పాపంలో చనిపోవాలి. ఈ రెండు చేశాడు ఆయన. అందుకే సిలువ మరణం పొందినంతగా అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఇవి ఆయన విషయంలో జరిగింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే వెళ్ళి అక్కడ చాలా సాతానుతో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో యేసయ్య గెలిచాడు. ఎందుకంటే మరణాన్ని గెలిచిన వాడు సాతానును గెలుస్తాడు. దేవుని యొక్క చెయ్యి ఆయనతో ఉంది. మనమైతే వెళ్ళలేము, రాలేం. మనమైతే వెళ్తాం కానీ రాలేం. యేసయ్య మనుష్య కుమారుడిగా పాపిగా వెళ్ళాడు, దేవుని కుమారుడిగా బయటికి రావాలా. 12వ వచనం, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. ఎందుకు ఇదంతానంటే, ఇదేదో నేను కొద్దిగా క్లుప్తముగా చెప్తా ఉన్నాను, కానీ యేసు పడిన శ్రమ, యేసు దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో ఆలోచన చేసుకోవాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకు మనము పరిపూర్ణతకు అనగా దేవుని పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గలవారమగు వరకు ఆయన ఈ విధముగా చేశాడని మనం గమనించుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెరను అనగా సాతాను చెరలో ఉన్నటువంటి మన యొక్క స్వభావము, మన యొక్క పోలిక, అనగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పోలిక, దేవుడు మనకు వచ్చినటువంటి మనస్సును వాడు చెరలో ఉంది. వాడు చెరను విడిపించుకుని యేసయ్య చెరలోకి తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. మరి యేసయ్య చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. అంతేకాదు 9వ వచనములో, ఎలయనగా దైవత్వము యొక్క లేక దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా
క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అన్నీ యేసులో గుప్తమై ఉన్నాయి గనుక ఇప్పుడు మన బుద్ధి, మన జ్ఞానము, మన యొక్క స్వభావము సమస్తము యేసులోనే ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఆయనకు కావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రభువా అది నాకు ఇచ్చే ప్రభువా అని అడగాలి కదా. ఎందుకంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెతుకు ప్రతివానికి దొరుకును అని దైవ గ్రంథం తెలియచేస్తూ ఉంది. కాబట్టి యేసయ్య దగ్గరికి ఎలా నాకు ఇచ్చేయ అంటే ఇవ్వడం. ఎందుకేమిటంటే, ఓసారి ఇచ్చాను తాకట్టు పెట్టేసావురా, సాతానుడికి అది పోగొట్టుకున్నావు, సాతానుడు ఎత్తుకుపోయాడు, ఆడితో కలిసిపోయాడు, ఇప్పుడు నీకేమన్నావు? మరి ఎలాగా? పశ్చాత్తాపడాలి. ప్రభువా నిజమే, ఒకప్పుడు బుద్ధి లేని పని చేశాను, ఒకప్పుడు నీ గొప్పతనాన్ని, నువ్విచ్చినటువంటి స్వభావం, నువ్విచ్చినటువంటి పోలిక, నువ్విచ్చినటువంటి ఆ యొక్క మనసును ప్రభువా నేను పరిగణించలేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు లోనైపోయాను. బాల్యంలో ఉన్నప్పుడు నీ యొక్క పరలోకమునకు వారసుడిగానే ఉన్నాను. యుక్త వయసు వచ్చేటప్పటికి ఆ దొంగ నాలో ఉన్నవన్నీ దోచుకుపోయాడు, ఆడికి కట్టబట్టేశాను. ఇప్పుడు నాకు అవసరమా ప్రభువా, నన్ను మన్నించయ్యా అని పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనకు అవి ఇస్తాడు. అవి ఇస్తాడు. అవి ఎలాగిస్తాడు? అదే అంటాడు మారు మనసు అంటాం. అది ఇంత క్రితమేమో దేవుని మనసు కాదు, సాతాను మనసు ఉన్నది. ఇప్పుడు మారు మనసు పొందావు. మారు మనసు అనగా దేవుని స్వరూపం, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క మనసును పొందుకోవాలి. పొందుకోవడానికి ప్రభువు నాకు ఈయన అని ఆయన పాదాల పైన పడ్డప్పుడు ఆయన ఈ రూపంలో ఇస్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ప్రేమస్వరూపి. అది నీకు ఇవ్వడానికే కదా ఆయన సిలువలో మరణించాడు. నీవు పొందవలసిన మరణమే కదా ఆయన సిలువలో పొందాడు. 21వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవునికి అసాధ్యమైన లేదు. నువ్వు మారు మనసు పొందినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నేను పాపిని, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈవులు నేను పోగొట్టుకున్నాను, తిరిగి నాకు ఈ ప్రభు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి అంతా ఆయన చేతిలో ఉందండి. యేసయ్య చేతిలో ఉంది. మన దీన శరీరమును, మన పనికిమాలిన ఈ స్వరూపం, ఈ పోలిక, మన పనికిమాలిన బుద్ధి తీసివేసి తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అంటే నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆయన తిరిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వరూపాన్ని నీకు తిరిగిస్తాడు. ఎందుకంటే నశించినది తిరిగి ఆయన ఇవ్వడానికే కదా ఈ లోకానికి వచ్చాడు, మనుష్యుడుగా మరణించాడు, తిరిగి నీకు ఇస్తాడు. ఒకటి వచ్చేసింది మనకి, ఏమిటది? దేవుని స్వరూపాన్ని తిరిగి నీకు ఇస్తాడు. రెండవది చూద్దాం. రెండవది ఏంటి? దేవుని పోలిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మనందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇది బాగా మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తానే. సండే స్కూల్లో మీరు చిన్న చిన్న నాటికలు వేస్తారు కదా. ఒకడు
సండే స్కూల్లోనూ లేకపోతే స్కూల్లోనూ గాంధీ గారి వేషం వేశారు, ఒక అబ్బాయికి వేశారు. గాంధీ గారి వేషం వేయాలంటే గాంధీ గారికి ఏ పోలిక ఉందో చూడాలి కదా. గాంధీ గారు ఎలా ఉంటాడో, బోడుగుండు కదా, రౌండ్గా ఉండే కళ్ళద్దాలు, మరి పంచగట్టు, బొడ్లో గడియారం కదా. ఇది ఆయన పోలిక. ఇప్పుడు నాకులకు సూటు బూట్ వేసుకొచ్చి కర్రట్టుకుని నేనే గాంధీని అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ఆ కర్ర ఇచ్చుకుని కొడతారు. అంచేత ముందు గాంధీ గారి వేషం వేయాలంటే గాంధీ గారి పోలిక తెలియాలి. ఇప్పుడు యేసయ్య పోలికగా చేయబడాలంటే మనకి ఎవరు తెలాలి? యేసయ్య పోలిక తేలాలి. మనమాట మనందరమును ముసుగులేని ముఖముతో, అది మనకే ముసుగుంది. ఏంటంటే ఇప్పుడు మనం ముసుగేసుకుంటాం, ముసుగేసుకుని బోధిస్తున్నాడు, యేసయ్య మాటలు వినేస్తున్నాం. మనకేముంది? ముసుగుంది. మాటలు వినపడుతున్నాయి కానీ యేసయ్య ఎలా ఉంటాడో కనపడలేదు. యేసయ్య గొప్పవాడు, మంచివాడు అని వాక్యం వినేస్తున్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ ఏముంది? మనకి ముసుగు ఉంది. పాపం అనే ముసుగు తీసేస్తేనే కానీ యేసయ్య కనపడ్డా. యేసయ్య కనపడ్డాక ఓహో యేసయ్య ఇలాగ ఉన్నాడా అని అనుకున్న తర్వాత అప్పుడు మనం యేసయ్య పోలికలోకి మారతాం. అసలు యేసయ్య పోలికే ఎలా ఉండదో తెలకుండా ముసుగు వేసుకుని, అందుకంటాడు చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలో భలే వచనం ఇది, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే యేసయ్యను ఎరగి ఆ పోలిక సంపాదించుకోవాలి. ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ బృందానికి, అది ఫాలో అవుతున్నటువంటి బిడ్డలకు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు చేయుచున్నటువంటి పనులు మంచివే, కానీ ఒకవేళ ఈ లోకములో ఉన్నటువంటి ముసుగు ఇంకా ఉందేమో అది తీసివేసుకుని యేసయ్యను ఎలా ఉన్నాడో అలాగా మనం తెలుసుకున్నప్పుడు ఆ పోలికగా మనం ఉంటాం. ఈ పోలికని చూడాలా, లోకము చూడాలా. అది నీవు ఈ లోకానికి ఒక సాక్ష్యముగా ఉండాలా. నీ హృదయాల్లో, నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యము రాయబడినప్పుడు దేవుని యొక్క పోలికలో నీవు కనబడతావు ఈ లోకానికి. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును చూస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క పోలిక అర్థం చేసుకుంటారో వారి యేసుక్రీస్తు వలె మారే అవకాశం ఉన్నది. మూడవది దేవుని మనస్సు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మరలా ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ యువకులారా, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వాళ్ళం. లేకపోతే ఇంత వ్యయ ప్రయాసలతో ఈ వాక్యాన్ని ఇతరులకి పంచాలా? వారు పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క స్వరూపము, వారు పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క పోలిక, వారు పోగొట్టుకున్నటువంటి దేవుని మనసు తిరిగి ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు అన్నట్లుగా మీరు కూడా అలాంటి వేదనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మీ యొక్క ప్రయాసను వ్యర్థం కాకుండా అనేక మంది దేవుని బిడ్డలుగా మారాలని నేను దేవుని పేరిట దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అందరి గురించి. మళ్ళొకసారి చదువుదాం చూడండి. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? నిజానికి నేనున్నాను. మీకు ప్రభు మనసు గలవారు గనుక అయ్యా
మరి దేవుని వాక్యం ఇవ్వండి ఈ యొక్క కెమెరా ముందు అని మీరు ఆహ్వానించారు. చాలా సంతోషం. నిజమే, ఎవడు బోధించగలుగుతాడు? మీరు దేవుని మనసు కలిగిన వారు, నేను దేవుని మనసు కలిగిన వాడిని గనుక నేను చెప్తున్నటువంటి వాక్యము మీరు ఆ వాక్యములో యేసు మనసున్నది అని మీరు గమనించుకున్నారు గనుక మన మధ్య ఈ విధమైనటువంటి బంధం, ఈ విధమైనటువంటి సేవ, ప్రయాస మనం చేస్తూ ఉన్నాం. కనుక మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. నేను ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు మనము మారు మనసు పొందినప్పుడు అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకు ప్రతివానికి దొరుకునని దేవుని వాక్యం సెలవిచ్చినదిగా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నాకు మనసు ఇయ్యయ్యా, నీ స్వరూపం ఇయ్యయ్యా, నీ యొక్క పోలిక ఇయ్యయ్యా అని మనం అడిగి పశ్చాత్తాపం అడిగినప్పుడు యేసయ్య ఈ 3 నీకు ఇస్తాడు. ఇచ్చేశాడు కదా, చూశాను. అయితే ఇప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. ఆయనను పోలియుందమని ఎరుగుదుము. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లలకి ఏముంటుంది? దేవుని పోలుకుంటుంది, దేవుని స్వరూపం ఉంటుంది, దేవుని మనసు ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మీ అబ్బాయికి ఎవరు పోలుకుంటుంది కదా? వాళ్ళ అమ్మ పోలుకుంటుంది, లేక వాళ్ళ నాన్నగారు పోలుకుంటుంది. ఎవడు పోలుకో రాదు కదా. అలాగే మనం దేవుని పిల్లలం అనుకోండి, మనకి ఎవరు పోలుకుంటుంది? దేవుని పోలికే ఉంటుంది. రైట్. అయితే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు దేవుని పోలికలో మారిపోయాం. నాకు ఇప్పుడు దేవుని పోలిక ఉంది, దేవుని మనసు ఉంది, దేవుని యొక్క స్వరూపం ఉంది. ఇప్పుడు నేను పరలోకం వెళ్ళాలి. నేను ఎప్పుడు పరలోకం వెళ్దునా, ఎప్పుడు యేసయ్యని చూద్దునా అని నాకు ఆశ ఉన్నది. సరే, ఆ రోజు రానే వచ్చింది. కడబోరం రోగింది. మధ్యాకాశంలో యేసయ్య వచ్చాడు. పరిశుద్ధులందరూ ఎత్తబడుతూ ఉన్నారు. ఆ పరిశుద్ధుల గుంపులో నీవు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. మన ప్రతి క్రైస్తవుడికి ఒక ఆశ ఏంటంటే యేసయ్య ఎలా ఉంటాడు, యేసయ్యని చూడాలి, యేసయ్యని చూడాలి. పరలోకం ఎలా ఉంటుంది అది మనకు అనవసరం. పరలోకంలో యేసయ్య ఉంటాడు. యేసయ్యని చూడాలని పరిగెడుతున్నాం. మనం రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. ఆత్మరూపంలో వెళ్ళిపోతూ ఉంటే అంత దూరంలో నిలబడి యేసయ్య ఆయన 2 చేతులు చాచి, రా నా బిడ్డలారా రండి అని పిలుస్తూ ఉన్నాడు మనల్ని. మనమేమో గుంపులుగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఆయన అక్కడ పెద్ద యేసయ్య అక్కడ నిలబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన ఆశ ఏంటంటే యేసయ్య ఎలాగుంటాడో చూడాలని. తీరా చూసేటప్పటికి ఎలాగున్నాడు? ఆయనేమో పెద్ద యేసయ్యలా ఉన్నాడు. ఈ వెళ్తున్న వాళ్ళందరూ బుల్లి యేసయ్యలా ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చదువుదాం వాక్యం. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, ఆయన ఎలాగున్నాడో అలాగే ఆయనను చూతము. అది అంటే ఆయన పెద్ద యేసయ్యగా ఉంటాడు, మన బుల్లి యేసయ్యలుగా ఉంటాం. అంటే ఎందుకనంటే ఆయన పోలికని దర్శించాం. ఎందుకనంటే ఆయన స్వరూపాన్ని ధరించాం. ఎందుకనంటే ఆయన యొక్క మనస్సును ధరించాము గనక ఆయన పిల్లలం. దేవునికి స్తోత్రం. చూసారా, ఇదండి క్రైస్తవ నిరీక్షణ. అందుకే మనకి తిరిగి మనం పోగొట్టుకున్నటువంటి దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని యొక్క మనస్సును తిరిగి
దేవుడు యేసయ్య ఇచ్చేశాడు, మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇది సాక్ష్యం కావాలి. ఇప్పుడు మేము క్రైస్తవులము అది వద్దు, మనకి అదొద్దు. ఇప్పుడు నేను బోధకుణ్ణి అదొద్దు. ఇప్పుడు నేను చూడండి ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఒక రోజున అక్కడికి వెళ్తాం, ఆయన రూపంలో వెళ్తాం కనుక వీళ్ళు నా పిల్లోడే అని సంకనేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది ఎందుకని? ఆయన పోలికలో ఉన్నాం కనుక, ఆయన కుట్టించిన బట్టలు వేసుకున్నాం కనుక, ఆయనలాగే ఉన్నాం కనుక చటుక్కున మనల్ని ఎత్తి ఆయన కౌగిలించుకుంటాడు. ఆయన సన్నిధిలో ఆయనకు వారసులుగా మనందరినీ కూడా, ఆయన పిల్లలం కనుక ఆయనకు వారసులం, ఆయన దేవుని రాజ్యానికి మన వారసులంగా ఆయన మనలను స్వీకరిస్తాడు. ఇదండి పరలోక రాజ్యంలో. అదంటాడు, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందామని ఎరుగుదాము. ముగిస్తున్నాను. కనుక నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా రక్షక, మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ దయా సంకల్పంలో, నీ అనాది అయి మరి ప్రణాళికలో ప్రభువా మేము పోగొట్టుకున్నటువంటి ఆ సమస్తాన్ని, ఆ ఈవులను తిరిగి మాకివ్వడానికి ప్రభువా శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని పాతాళము వెళ్ళి అక్కడున్న చెరలో ఉన్న మా ఆత్మలను తిరిగి మీరు మాకు తెచ్చి మాకు ఇచ్చి మమ్ములను నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా అంగీకరించినందుకు వందనాలు. వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా నీ పోలిక, నీ యొక్క స్వభావము, నీ యొక్క మరి మనసునిచ్చి ప్రభువా నాయన నీ పిల్లలుగా స్వీకరించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య దివ్యనామమును బట్టి మిక్కిలి వినమగా బ్రతిమాలి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.